కాబట్టి ఇది చాలా గౌరవంగా ఈ సమావేశం ఏర్పాటయింది తప్ప ఇందులో ఇంకొకటి లేదు అని చిరంజీవి అప్పటి విషయాన్ని బహుశా ఇంత స్పష్టంగా ఆయన చెప్పడం వివరించాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నాని గారు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5గురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు 10 మందిమి వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశాను. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు. సో ఇక్కడ స్పష్టంగా బాలకృష్ణ తనకు తను రాలేదు తప్ప ఆయన పిలవడము ఇదంతా జరిగింది. 3 సార్లు ప్రయత్నించామని కూడా చిరంజీవి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రిని కానీ కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే అక్కడ వీళ్ళందరూ ఏదో బడిపిల్లల్లా కూర్చున్నారు, ఆయన చెప్తుంటే వచ్చేసారు, వీళ్ళకి అసలు ఏమీ లేదు గౌరవం, ఈ పద్ధతిలో మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి పరిశ్రమను కలిసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, అప్పుడేమో అంత గొడవ చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అన్నారు. నేను ఆ విషయాలకు పోను, కానీ